and welcome to Rathod Science Academy. సో ఈరోజు మనం ఈ క్లాస్లో CSAT ఎలా ప్రిపేర్ అవ్వాలో చూద్దాం. అసలు క్వశ్చన్స్ ఎలా వస్తాయి, సో ఎలా మీరు దాన్ని ప్రిపేర్ అవ్వాలి, అలాగే క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు దాన్ని ఎగ్జామ్ హాల్లో ఎలా ట్యాకిల్ చేయాలి. సో నార్మల్గా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చాలా ఈజీలే అని వదిలేస్తారు. సో కానీ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా క్లియర్ చేయనంత టఫ్గా వస్తుంది CSAT. సో మరి ఈ సైన్స్ అండ్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ పరిస్థితి ఏంటి? సో అందుకని ఒక క్లియర్ కట్ స్ట్రాటజీ అండ్ టైం టేబుల్తో వెళ్ళినట్లయితే ఈజీగా మనం ఈ CSATని క్లియర్ చేయడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అందుకని మనం ఈ క్లాస్లో ఏంటి అంటే అసలు యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు CSAT యొక్క స్ట్రాటజీ ఏంటి, అసలు ఏ ఏరియాస్ నుంచి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ క్వశ్చన్స్ ఏ టాపిక్ నుంచి వస్తున్నాయి, సో రిపీటెడ్ థీమ్స్ ఏంటి అండ్ అలాగే డే టు డే ప్లాన్ డిసెంబర్ నుంచి May 20th వరకు ఉన్న ప్లాన్స్ ఏంటి అవన్నీ క్లియర్గా మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో నార్మల్గా మీ అందరికీ తెలుసు యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మనకి 2 పేపర్లు ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి GS, దట్ ఈస్ జనరల్ స్టడీస్, నెక్స్ట్ వచ్చేసి CSAT. సో ఈ CSATలో ఏముంటాయి నార్మల్గా మనకి అంటే 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో ఒకటి వచ్చేసి యాప్టిట్యూడ్, నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ అండ్ లాస్ట్ వచ్చేసి రీడింగ్ కాంప్రహెన్షన్స్. సో మీకు CSATలో 80 క్వశ్చన్స్ ఉంటాయి. 80 క్వశ్చన్స్. సో ఈ 80 క్వశ్చన్స్ మీరు 2 అవర్స్లో సాల్వ్ చేయాలి. టైం వచ్చేసి మీకు 2:30 to 4:30 PM మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక్క క్వశ్చన్కి 2.5 మార్క్స్. మళ్ళీ ఇక్కడ GSలో లాగానే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో మీరు ఈ పేపర్ క్లియర్ చేయడానికి 33.3% మార్క్స్ అనేది రావాలి. అంటే 67 మార్క్స్ వచ్చినట్లయితేనే మీరు ఈ ప్రిలిమ్స్లో ఉన్న CSATని క్లియర్ చేస్తారు. ఓకే, ఈ CSAT క్లియర్ చేసిన తర్వాతే మీ GS పేపర్ని ఎవాల్యుయేట్ చేస్తారు. సో CSAT ప్రిపేరింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ CSAT అనేది ఒక వెపన్ లాగా యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో సో చాలామంది అప్లై చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ CSAT టఫ్గా చేసేసి దీన్ని ఒక వెపన్ లాగా యూజ్ చేసుకొని చాలామందిని ఈ ఫస్ట్ స్టేజ్లోనే ఎంటర్ అవ్వనివ్వకుండా ఒక అడ్డంకులాగా మారిపోయింది అనమాట CSAT. సో కాబట్టి మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా సరే, సైన్స్ అయినా సరే, ఆర్ట్స్ అయినా సరే, మీరు ఇంతకుముందు ఆల్రెడీ యూపీఎస్సీ ప్రిపరేషన్ చేసినా సరే ఆర్ ఎల్స్ యూపీఎస్సీలో అటెంప్ట్స్ ఇచ్చినా సరే, లేకపోతే మీరు ఫ్రెషర్ అయినా సరే, సో ఈసారి ప్రిలిమ్స్ ఫస్ట్ టైం రాస్తున్నా సరే, ఎవరైనా సరే ఎవ్రీ డే 2 అవర్స్ అట్లీస్ట్ డిసెంబర్ నుంచి మీరు 2 అవర్స్ అలాకేట్ చేసి మేలో ఫైనల్ రివిజన్ చేసినట్లయితే ఈ CSAT క్లియర్ చేయడం చాలా ఈజీ. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ CSATలో అసలు ఎక్కడెక్కడ ఎన్నెన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి టేబుల్ చూస్తే క్లియర్గా తెలుస్తుంది. సో మనకి యాప్టిట్యూడ్ పార్ట్ అంటే మ్యాథ్స్ అండ్ బేసిక్ న్యూమరసీ ఉంటుంది, రీజనింగ్ పార్ట్ ఉంటుంది, రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది అండ్ ఈవెన్ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. సో మీరు రీసెంట్గా గ్రూప్ 1 టీచర్స్ రాసినట్లయితే అందులో మన డేటా ఇంటర్ప్రిటేషన్ కదా, సో అదొక డిసైడింగ్ ఫ్యాక్టర్ లాగా మారిపోయింది. సో మీరు క్లియర్ చేస్తారా లేదా, మీకు వస్తుందా రాదా, అలొకేషన్ ఆర్ సర్వీస్ వస్తుందా రాదా అని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అయిపోయింది. సో అలాగే ఇప్పుడు మన ప్రిలిమ్స్లో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా స్మార్ట్గా ప్రిపేర్ అయ్యి మీరు కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఈజీగా ఎగ్జామ్ని క్లియర్ చేయడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మీరు యాప్టిట్యూడ్ చూసుకున్నట్లయితే ఎవ్రీ 2015 నుంచి చూసుకున్నట్లయితే మినిమం 25 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో మ్యాక్సిమం 42 క్వశ్చన్స్ కూడా వచ్చాయి 2020లో. అంటే ఆన్ యావరేజ్ మీరు చూసుకున్నట్లయితే 35+ క్వశ్చన్స్ ఈ ఏరియా నుంచి వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ రీజనింగ్ చూసుకున్నట్లయితే 15, 22, 18, 12 అలా వస్తున్నాయి. కాబట్టి సో మీకు ఇక్కడ 15+ క్వశ్చన్స్ ఆన్ యావరేజ్ ఈ ఏరియా నుంచి వస్తున్నాయని తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి 30, 28, 30, 27, 26 అంటే అరౌండ్ 25+ క్వశ్చన్స్ ఆన్ యావరేజ్ మీకు రీడింగ్ కాంప్రహెన్షన్స్ నుంచి వస్తున్నాయి.
సో ఇప్పుడు గత 5 ఇయర్స్ నుంచి అయితే డిఐ నుంచి అయితే క్వశ్చన్ లేదు, బట్ మనం ఏది ప్రిడిక్ట్ చేయలేము, ఎందుకంటే యూపీఎస్సీ ఈజ్ హైలీ అన్ప్రిడిక్టబుల్. సో ఏ ఏరియా నుంచి క్వశ్చన్ వస్తుందో కూడా మనం ప్రాపర్గా తెలియదు, కాబట్టి ప్రతి ఒక్కటి ప్రిపేర్ అయి ఉన్నట్లయితే ఈజీగా మనం ఈ ఎగ్జామ్ని క్లియర్ చేయొచ్చు. సో జస్ట్ క్వాలిఫైయింగే కదా అని చెప్పి లైట్ తీసుకోకండి. సో ఈవెన్ మీరు జిఎస్లో 120, 130, 100+ అలా వచ్చినా కూడా మీరు సీసాట్ క్లియర్ చేయలేదు అంటే ఇట్ ఇస్ వేస్ట్ ఆఫ్ యువర్ అటెంప్ట్. మళ్ళీ 1 year కూర్చోవాలి, మళ్ళీ ఫస్ట్ దగ్గర నుంచి ప్రిపేర్ అవ్వాలి, మళ్ళీ ఫస్ట్ స్టేజ్ నెక్స్ట్ ఇయర్ రాయాల్సి ఉంటుంది. సో అలా అవ్వకుండా కంపల్సరీ ఈసారి ప్రిలిమ్స్ క్లియర్ చేయాలంటే సీసాట్ మీద ఫోకస్ చేయండి ఆబ్వియస్గా. సో ఫస్ట్ మీరు ప్రయారిటీ ఇవ్వాల్సింది యాప్టిట్యూడ్, నెక్స్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్స్. సో ఇక్కడ స్టూడెంట్స్ ఏమనుకుంటారు అంటే ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు సో రీడింగ్ కాంప్రహెన్షన్స్ ఈజీగా చేస్తానులే అని అనుకుంటారు, కానీ అక్కడ కూడా చాలా చాలా మిస్టేక్స్ వెళ్తూ ఉంటాయి. కాబట్టి సో మీరు ఈవెన్ ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్, సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ కూడా ఈవెన్ మ్యాథ్స్, రీజనింగ్ కంపల్సరీ చేయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి మ్యాథ్స్ ఈజీలీ అనుకుని దాన్ని మాత్రం ఫోకస్ చేస్తాను, ఆర్ట్స్ని వదిలేస్తాను అంటే కాదు. సో మూడిటికి ప్రయారిటీ ఇచ్చి మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అర్థమెటిక్ నుంచి చూసుకున్నట్లయితే ఫస్ట్ కీ ఏరియా ఏంటి అంటే పర్సంటేజెస్. సో పర్సంటేజ్లో ఇంక్రీజింగ్ ఆఫ్ పర్సంటేజ్, డిక్రీజింగ్ ఆఫ్ పర్సంటేజ్ అలా వాటి మీద క్వశ్చన్స్ వస్తాయి. ఒక సింపుల్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ ప్రోడక్ట్ ప్రైస్ ఇంక్రీజ్డ్ బై 20%, దెన్ డిక్రీజ్డ్ బై 10%. ఆ పర్సెంట్ ఒకసారేమో ప్రైస్ ఇంక్రీజ్ చేశారు, ఒకసారి ప్రైస్ డిక్రీజ్ చేశారు, ఓవరాల్ పర్సంటేజ్ చేంజ్ ఎంత. సో జస్ట్ ఒక సింపుల్ క్వశ్చన్ మాత్రమే. సో మీరు ఎప్పుడైనా సరే ప్రాక్టీస్ చేస్తున్నారు ఒక టాపిక్ మీద అన్నప్పుడు ఆ టాపిక్ నుంచి అసలు క్వశ్చన్స్ ఏ విధంగా ఎన్ని విధాలుగా అడగొచ్చు అన్ని టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు చూసుకోవాలి. ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఆ టాపిక్ నుంచి అసలు ఆన్సర్ అనేది తప్పు పోకుండా చూసుకున్నట్లయితే మీరు ఈ సీసాట్ని ఈజీగా క్లియర్ చేస్తారు. ఓన్లీ ఒకటే ప్రాబ్లం కాకుండా అందులో ఎన్ని విధాలుగా వస్తున్నాయి అవి తెలియాలి అంటే కంపల్సరీ ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి. సో 2024 నుంచి 2013 వరకు ఉన్న పేపర్లన్నీ బయటకు తీసి అందులో ఆ టాపిక్ నుంచి ఏమేమి క్వశ్చన్స్ అడిగారో తీయండి, ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకు తెలుస్తుంది సో ఒకటే టాపిక్ మీద ఎన్ని విధాల క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అని. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్. ఈ టైమ్ అండ్ వర్క్లో వర్క్ ఎఫిషియన్సీ గురించి అడుగుతారు, అలాగే టైం రిక్వైర్డ్ టు కంప్లీట్ వర్క్, కంబైన్డ్ వర్క్ అలా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి ఇద్దరు కలిసి ఒక వర్క్ని 12 daysలో కంప్లీట్ చేస్తే ఏ ఒక్కడు మాత్రం 18 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు, సో బి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు. సో ఇలా ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ మాత్రమే, జస్ట్ మీకు ఒక ఐడియా రావడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పీడ్, టైమ్, డిస్టెన్స్. సో ఇక్కడ మీరు రిలేటివ్ స్పీడ్, మూవింగ్ అగెయిన్స్ట్ ఆర్ మూవింగ్ విత్ కరెంట్ స్పీడ్ అవి మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఎస్పెషల్లీ ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ ట్రైన్ మూవ్స్ ఎట్ 60 km/h. అంత స్పీడ్తో వెళ్తున్నప్పుడు ఒక బ్రిడ్జ్ని 2 minutesలో క్రాస్ చేస్తారు. సో అట్లాంటప్పుడు లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎంత, ఆ ట్రైన్ యొక్క లెంత్ ఎంత. సో ఇక్కడ మీకు ట్రైన్ లెంత్ గురించి అడిగారు. సో ఇలా మీకు ట్రైన్ గురించి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అవి ఏంటి అవి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రాఫిట్ అండ్ లాస్. సో మీరు చిన్నప్పటి నుంచే ప్రాఫిట్ అంటే ఏంటి, లాస్ అంటే ఏంటో కొంచెం ఐడియా ఉంటుంది కదా. సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ సెల్లింగ్ ప్రైస్ ఉంటే మనకు ప్రాఫిట్ ఉంటుంది, కాస్ట్ ప్రైస్ కంటే తక్కువ సెల్లింగ్ ప్రైస్ ఉంటే మనకు లాస్ ఉంటుంది. సో అక్కడ లాస్ పర్సంటేజ్, ప్రాఫిట్ పర్సంటేజ్, డిస్కౌంట్, కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, సో వాటి మీద ఆబ్వియస్గా మీరు ఎప్పుడో చిన్నప్పుడు చేస్తుంటారు కాబట్టి మీకు ఆ టాపిక్ మీద కొంచెం అవగాహన అయితే ఉండే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో మనం నిత్యం మనం డైలీ లైఫ్లో కూడా ఇప్పుడు మనం ఏమైనా లోన్స్ తీసుకొచ్చుకున్నట్లయితే సో ఈవెన్ అన్అఫీషియల్గా ఒక మనీ లెండర్ నుంచి అలాగే బ్యాంక్ లోన్స్ తీసుకున్నట్లయితే కంపల్సరీ మనం ఇంట్రెస్ట్ కడుతూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్స్లో అయితే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మనం క్యాలిక్యులేట్ ఎలా చేస్తాం, మనకు సింపుల్ ఫార్ములాస్ ఉంటాయి. సో ఇక్కడ ఇంట్రెస్ట్లో మాత్రం మనకి డైరెక్ట్గా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. సో వాటిని మీరు ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రేషియో అండ్ ప్రపోర్షన్. సో ఇక్కడ ఏంటంటే డివిజన్ ఆఫ్ క్వాంటిటీ, మిక్చర్ ప్రాబ్లమ్స్, పార్ట్నర్షిప్ ప్రాబ్లమ్స్ అలా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో 60 స్టూడెంట్స్ ఉన్నట్లయితే రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ 3.5 అన్నప్పుడు సో బాయ్స్ ఎంతమంది ఉన్నారు, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు. సో అలా ఒక సింపుల్ క్వశ్చన్ రావచ్చు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యావరేజెస్.
సో యావరేజ్ అంటే ఏంటంటే టోటల్ నెంబర్ బై సమ్ ఆఫ్ నెంబర్ బై టోటల్ నెంబర్ అంటాము. సో అలా మీకు జస్ట్ యావరేజెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా. సో మీకు ఇక్కడ క్వశ్చన్ ఒకసారి చూసుకున్నట్లయితే యావరేజ్ ఆఫ్ 5 నెంబర్స్ ఈస్ 25. If 4 numbers are 20, 22, 25, 28, what is the fifth number? కానీ యూపీఎస్లో ఇంత సింపుల్ క్వశ్చన్స్ అయితే రావు, జస్ట్ మీకు అర్థం అవ్వడానికే చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాబబిలిటీ. సో ప్రాబబిలిటీ మీద క్వశ్చన్స్ లేకుండా అయితే అసలు పేపర్ అయితే ఉండదు. ప్రాబబిలిటీ, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ఈ రెండు ఏరియాస్ మాత్రం కంపల్సరీ మీరు చేయాల్సిందే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెన్సురేషన్. మెన్సురేషన్లో కూడా మీకు ఏరియాస్ మీద, వాల్యూమ్స్ మీద, అది కూడా 2D ఫిగర్స్, 3D ఫిగర్స్ మీద కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క ఫార్ములా చాలా ఇంపార్టెంట్, ప్రతి దాని మీద మీరు ఫోకస్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ లాజికల్ రీజనింగ్లో వచ్చేసరికి సిల్లాజిజం అంటే ఏంటంటే డ్రాయింగ్ కన్క్లూజన్స్ ఫ్రమ్ గివెన్ ప్రిమైసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ క్యాట్స్ ఆర్ ఎనిమల్స్ అంటారు, ఆల్ ఎనిమల్స్ ఆర్ లివింగ్ బీయింగ్స్. సో క్యాన్ వీ కన్క్లూడ్ ఆల్ క్యాట్స్ ఆర్ లివింగ్ బీయింగ్స్? సో అలా మనం డయాగ్రామ్స్ వేసుకొని, ఇలా సర్కిల్స్ వేసుకొని, సమ్ అంటే కొంచెం, ఆల్ అంటే మొత్తం, సో ఇలా మనం డయాగ్రామ్స్ వేసుకుంటూ కన్క్లూషన్కి తీసుకొస్తాము. ఇది సిల్లాజిజం. ఈ సిల్లాజిజం మీద ఎవ్రీ ఇయర్ 2 క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి, దాన్ని మీరు ఫోకస్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెంబర్ సిరీస్. ఒక పర్టికులర్ ప్యాటర్న్తో అంటే ఇంటూ 2+1, ఇంటూ 3+1 అలా ప్రైమ్ నెంబర్స్ కానివ్వండి, లేకపోతే క్యూబ్స్, లేకపోతే స్క్వేర్స్, సో అలా యూజ్ చేసుకుని ఒక పర్టికులర్ ప్యాటర్న్లో ఒక సిరీస్ ఇస్తారు. ఆ సిరీస్లో మనకి మధ్యలో మిస్ అవుతాయి నెంబర్స్, లేకపోతే ఎట్ లాస్ట్ ఒక నెంబర్ మిస్ అవుతుంది. సో మీరు ఆ నెంబర్ని కనుక్కోవాల్సి ఉంటుంది. కంపల్సరీ ఈ సిరీస్ మీద కూడా ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీటింగ్ అరేంజ్మెంట్. సీటింగ్ అరేంజ్మెంట్ అంటే ఏంటంటే పీపుల్ రోలో కూర్చోవడం కానీ, సర్కిల్లో కూర్చోవడం, లేకపోతే రెక్టాంగిల్లో కూర్చున్నారు, స్క్వేర్లో కూర్చున్నారు. సో అలా మీకు ఒక సినారియో ఇచ్చేసి ఆ పజిల్ని సాల్వ్ చేయమంటారు. సో కంపల్సరీ ఈ సీటింగ్ అరేంజ్మెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోడింగ్ అండ్ డీకోడింగ్. ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ చాలా ఈజీగా ఉంటుంది. వాళ్ళు ఒకవేళ లెటర్స్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే ఆల్ఫాబెట్స్ ఇస్తారు, లేకపోతే లైక్ నెంబర్స్ అయినా ఇస్తారు, వర్డ్స్ అయినా ఇస్తారు. మీరు దాన్ని డీకోడింగ్ చేయాలి. సో కంపల్సరీ అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ అయితే డీకోడింగ్ మీద ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ రిలేషన్స్. బ్లడ్ రిలేషన్స్ కూడా మోస్ట్లీ చాలా వరకు క్వశ్చన్స్ వచ్చే టాపిక్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఒక ఇద్దరు పర్సన్స్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటో మీరు ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఎ బ్రదర్ ఆఫ్ బి అండ్ సి ఈజ్ మదర్ ఆఫ్ ఏ. వాట్ ఈస్ రిలేషన్షిప్ బిట్వీన్ బి అండ్ సి? కానీ చాలా సింపుల్, బట్ వాళ్ళు ఏంటంటే కొంచెం లెంతీగా ఇస్తారు. సో ఆ లెంతీగా ఇచ్చినప్పుడు మీరు టైం కన్జ్యూమింగ్గా ఉంటుంది, బట్ టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇలాంటివి సాల్వ్ చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డైరెక్షన్. డైరెక్షన్ ఏం లేదు, సర్టన్ మూవ్మెంట్స్ ఇచ్చేసి వాళ్ళు ఏ డైరెక్షన్లో వెళ్తున్నారు అని కనుక్కోమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్స్ వాక్ 4 kilometers నార్త్, దాని తర్వాత 3 kilometers ఈస్ట్, దాని తర్వాత హౌ ఫార్ హీస్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్. అలా మీకు క్యాలిక్యులేషన్స్ ఇస్తారు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయ్యేటట్టు, లేకపోతే హైపోటెన్యూస్ని కనుక్కోమని, లేకపోతే ఏ డైరెక్షన్లో వెళ్తున్నాడు, ఏ డైరెక్షన్లో వెళ్ళాడు, ఇప్పుడు యాక్చువల్లీ స్టార్ట్ అయిన పాయింట్కి ఇప్పుడు అతను ఏ డైరెక్షన్లో వెళ్ళాడు. సో అలా కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉన్నాయి. అది కూడా మీరు చాలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, చాలా ఈజీ అనమాట ఈ టాపిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్లాక్స్ అండ్ క్యాలెండర్స్. సో ఈ టాపిక్ మీద కూడా చాలా క్వశ్చన్స్ వస్తాయి, ఎస్పెషల్లీ క్యాలెండర్ మీద అయితే క్వశ్చన్ లేకుండా అయితే పేపర్ అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో మీకు బార్ గ్రాఫ్స్ ఉంటాయి, లేకపోతే లైన్ గ్రాఫ్స్ ఉంటాయి, పై చార్ట్స్ ఉంటాయి, లేకపోతే ఒక టేబుల్లో డైరెక్ట్గా డేటా ఇస్తారు, లేకపోతే కేస్లెట్స్ అంటే ఏంటి, చిన్న పారాగ్రాఫ్లో వాళ్ళు డేటాని ఇవ్వడం చేస్తారు. సో వాటిని మీరు అనలైజ్ చేసి దాన్ని మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇది డేటా ఇంటర్ప్రిటేషన్. సో నెక్స్ట్ వచ్చేసి కాంప్రహెన్షన్స్. మనకి రీడింగ్ కాంప్రహెన్షన్స్ షార్ట్ కాంప్రహెన్షన్స్ ఉంటాయి, లాంగ్ కాంప్రహెన్షన్స్ ఉంటాయి. సో షార్ట్ కాంప్రహెన్షన్స్ని చదివేసి జస్ట్ అది ఏమనుకుంటున్నారు, దాని యొక్క ఇన్ఫరెన్స్ ఏంటి, దాని యొక్క కన్క్లూజన్ ఏంటి, కొంచెం ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఉన్న ఆప్షన్స్ అన్నీ సిమిలర్గా ఉంటాయి. సో దానికి కూడా పర్టికులర్గా ఎగ్జాక్ట్గా అది ఏం చెప్తుందో జస్ట్ కామన్ సెన్స్ అండ్ ఇంగ్లీష్ ఫ్రేమింగ్ వస్తే మీకు అది క్లియర్గా అవుతుంది. సో ఇప్పుడు రీడింగ్ కాంప్రహెన్షన్స్ మ్యాక్సిమం కరెక్ట్ అవ్వాలి అంటే కంపల్సరీ హిందీ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ చదవాలి. చదివిన తర్వాత అది ఏం చెప్తుందో మీరు అర్థం చేసుకున్నట్లయితే అది చాలా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఏరియాస్ అనమాట. సో ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటి అసలు జస్ట్ లిస్ట్ అవుట్ చేసుకోండి, మీరు కంపల్సరీ రాసుకోండి. యాప్టిట్యూడ్లో కంపల్సరీ చేయాల్సిన టాపిక్స్ ఏంటి,
సో ఇక్కడ లిస్ట్ ఇస్తున్నాను, ఆ లిస్ట్లో అవి రిపీటెడ్ ఏరియాస్ అని అంటారు, లేకపోతే లైక్ ఫోకస్డ్ ఏరియాస్ అని అంటాం. సో కంప్లీట్గా ఈ టాపిక్స్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి చూసుకొని ప్రతి ఒక్క ఏరియాని మీరు చేసినట్లయితే కంపల్సరీ సీసాన్ని క్లియర్ చేస్తారు. సో ఇక్కడ వచ్చేసరికి లిస్ట్లో మనకి ఫస్ట్ టాపిక్ పర్సంటేజ్, నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్, స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి యావరేజెస్, మిక్చర్స్ అండ్ అలిగేషన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ ప్రాబబిలిటీ, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. సో ఈ టాపిక్స్ కంపల్సరీ చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు రీజనింగ్లో చేయాల్సింది డైసెస్ ఒకటి, సిల్లాజిజం, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, నెంబర్ సిరీస్, ఎనాలజీ, పజిల్స్, అలాగే వన్ డయాగ్రామ్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నమాట, రిపీటెడ్ ఏరియాస్. సో ఇంతవరకు మనం ఏమేమి నేర్చుకున్నాము? ఫస్ట్ వచ్చి సీసాట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, అందులో ఉన్న సిలబస్ ఏంటి నేర్చుకున్నాము. దాంతోపాటు అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంత టైం కేటాయించాలో తెలుసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అసలు క్వశ్చన్స్ ఎలా వస్తాయో చూసాము. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ చూసాము. సో ఇప్పుడు నేను మీకు టైం టేబుల్ని చూపిస్తాను. డిసెంబర్ నుంచి టైం టేబుల్ చూపిస్తాను అన్నాను కదా, ఆ టైం టేబుల్ నేను క్లియర్గా స్క్రీన్ పైన పెట్టాను, ఒకసారి చూసుకోండి. అండ్ ఈ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో డిసెంబర్ అండ్ జనవరి ఫస్ట్ 2 months వచ్చేసి అర్థమెటిక్కి మీరు స్పెండ్ చేయండి. సో ప్రతి ఒక్క టాపిక్కి 2 days అలాట్ చేశాను. ఒక డే ఫస్ట్ దానికి ఆ టాపిక్ ఉన్న బేసిక్స్ ఏంటో తెలుసుకుంటారు, ఫార్ములాస్ ఏంటో తెలుసుకుంటారు, ఫార్ములాస్ నేర్చుకుంటారు. సో బేసిక్గా మీరు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో ఐడెంటిఫై చేస్తారు. దాని తర్వాత సెకండ్ డే వచ్చేసి మీరు ప్రాక్టీస్ చేస్తారు. ఆ ప్రాక్టీస్ చేయడంలో ఫస్ట్ ప్రయారిటీ మీరు ఇచ్చేది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్కి. సో ఇప్పుడు ఏంటంటే 2013 నుంచి పేపర్ తీసుకొని అసలు ఈ పర్సంటేజెస్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఎలా వచ్చాయి అవి చేసుకుంటూ వస్తే, మీరు అవి చేస్తున్నారా, ఆన్సర్స్ వస్తున్నాయా, ఓకే ఆన్సర్ వస్తే వెరీ గుడ్. ఇప్పుడు ఆన్సర్ రావట్లేదు, మీరు ఎక్కడో మిస్ అవుతున్నారు, కష్టంగా ఉంది అంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి ఆ టాపిక్ని ప్రతి ఒక్కటి మళ్ళీ బేసిక్స్ నుంచి చేసుకుంటూ వస్తారు. సో ఇక్కడ డిసెంబర్ జనవరి మొత్తం మనం అర్థమెటిక్, దట్ ఈస్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మాత్రమే చేస్తారు. సో ఇక్కడ ప్రతి ఒక్క టాపిక్ ఏది మిస్ అవ్వకుండా స్కెడ్యూల్లో ఇచ్చాను విత్ రివిజన్ కూడా. సో మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ టాపిక్ పర్సంటేజెస్, తర్వాత యావరేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, ఇంట్రెస్ట్, నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్, స్పీడ్, ఏజెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, మిక్చర్స్, పర్మిటేషన్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, మెన్సురేషన్స్, అండ్ నెక్స్ట్ రివిజన్ అండ్ ప్రాక్టీస్ కూడా పెట్టాను. ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్స్ మీరు రివైజ్ చేయాలి కంపల్సరీ. అలాగే మీరు ఏదైనా సరే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అయినా ఏదైనా తీసుకొని దాంట్లో ఉన్న క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ చూసుకోండి ఒకసారి డౌన్లోడ్ చేసుకొని. అండ్ నెక్స్ట్ ఫిబ్రవరిలో వచ్చేసరికి లాజికల్ రీజనింగ్, ఇక్కడ కూడా ఒక టాపిక్కి 2 days అయితే ఇచ్చాను. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, బ్లడ్ రిలేషన్స్, కోడింగ్, డీకోడింగ్, డైరెక్షన్స్, సిల్లాజిజం, వన్ డయాగ్రామ్స్, సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్ సాల్వింగ్. ఇది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ మార్చ్ అండ్ ఏప్రిల్లో డేటా ఇంటర్ప్రిటేషన్స్, రీడింగ్ కాంప్రహెన్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎస్పెషల్లీ ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకొని వాటిని సాల్వ్ చేయండి ఆర్సీకి. అండ్ అలాగే ఎవ్రీ డే ఒక 10 to 15 minutes స్పెండ్ చేసేసి అట్లీస్ట్ 2 articles చదివేసి అది ఏం చెప్తుందో క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోండి. అలా మీరు స్కిల్ని డెవలప్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ మంత్ ప్రిపరేషన్ వచ్చేసరికి ఎవ్రీ డే ఒక టాపిక్ని రివైజ్ చేయండి. అంటే ఫస్ట్ డే అర్థమెటిక్ ఓపెన్ చేసేసి మీరు చేసుకున్న నోట్స్, మీరు ఓపెన్ చేసుకున్న బుక్, మీరు ప్రాక్టీస్ చేసిన బుక్ ఓపెన్ చేసుకొని సో ఏమేం కీ టాపిక్స్ ఉన్నాయో చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పర్సంటేజెస్, రేషియోస్, టైమ్ అండ్ వర్క్, ప్రాఫిట్ అండ్ లాస్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వరకు చూస్తారు. అలాగే 15 to 20 ప్రాబ్లమ్స్ ఆ రోజు సాల్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లాజికల్ రీజనింగ్, ఇక్కడ బ్లడ్ రిలేషన్స్, కోడింగ్, డీకోడింగ్, నెంబర్ సిరీస్, సీటింగ్ అరేంజ్మెంట్స్, లాజిజం చూస్తారు, అక్కడ కూడా ప్రాక్టీస్ చేస్తారు. అలాగే ఒక డే ఒకటి, అంటే ఒకరోజు మీరు రీజనింగ్ చేస్తారు, ఒకరోజు అర్థమెటిక్ చేస్తారు, ఒకరోజు డేటా ఇంటర్ప్రిటేషన్, ఒకరోజు కాంప్రహెన్షన్. అలా మీరు May 20 వరకు డీటెయిల్గా ఇచ్చాను. అండ్ కంపల్సరీ మీరు మధ్యలో మీకు మార్కెట్లో వస్తున్న టెస్ట్ సిరీస్ ఉంటాయి కదా, సో మీరు హైదరాబాద్లో ఉన్నట్లయితే అశోక్ నగర్లో మీరు ఏ బుక్ స్టాల్కి వెళ్ళినా కూడా మీకు టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంటాయి. సో అవి తీసుకొని ఎస్పెషల్లీ సీసాట్కి సంబంధించిన టెస్ట్లు తీసుకొని వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు మీరు కంపల్సరీ 2024 నుంచి 2013 వరకు సీసాట్ పేపర్స్ ప్రతి ఒక్కటి మీరు సాల్వ్ చేయాల్సిందే. మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ చూసేసి అసలు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో కూడా మీరు క్లియర్గా చేసినట్లయితేనే మీరు సీసాట్ని క్లియర్ చేయగలుగుతారు.
లేకపోతే చాలా కష్టంగా మారుతుంది. కంపల్సరీ ఎవ్రీడే 2 hours అయితే స్పెండ్ చేయండి. ఎస్పెషల్లీ మీకు బాగా నిద్ర వచ్చే టైం ఉంటుంది కదా, ఇంట్రెస్ట్ లేని టైం, చదువుకునే ఇంట్రెస్ట్ లేని టైం. సో ఆ టైంలో మీరు సీసాట్ ఓపెన్ చేసి మీరు ప్రాక్టీస్ చేయడానికి కంపల్సరీ ట్రై చేయండి. సో ఇదండి ఈరోజు క్లాస్. సో కంపల్సరీ మీకు మాత్రం చాలా హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నారు. సో మీరు ఇంతవరకు చూసారంటే కంపల్సరీ నా కంటెంట్ మీ దాకా రీచ్ అవుతుంది, మీకు అర్థమవుతుంది అర్థమవుతుంది. సో అందుకని మీకు ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ఎగ్జామ్ కోసం, మీ లైఫ్ కోసం, మీ గోల్ కోసం మీరు అచీవ్ చేయాలనుకున్నట్లయితే కంపల్సరీ రాథోడ్ సాయిస్ అకాడమీ ఇంగ్లీష్ ఛానల్ని అండ్ అలాగే ఉషా మ్యామ్ తెలుగు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మీకు ఎలాంటి స్ట్రాటజీ వీడియోస్ కావాలో కూడా కంపల్సరీ కమెంట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి. సో కమెంట్ చేసినట్లయితే టైం చూసుకొని కంపల్సరీ నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్.